శిష్యత్వం ముసుగులో బానిసత్వము ఏంటి అంటే డిసైపుల్షిప్ లేక డిసైపుల్స్ మేకింగ్ అని చాలా మంది చెప్తా ఉంటారు. మేము శిష్యులు తయారు చేస్తున్నాము, శిష్యులుగా సేవకు మనము తయారు చేస్తాము అని ట్రైనింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ అవి మంచిగా నిజంగా వారిని డిసైపుల్స్ గా లేక సేవకులుగా తయారు చేస్తే చాలా మంచిది. బట్ ఈ రోజుల్లో శిష్యులుగా తయారు చేయడము లేక ట్రైనింగ్ ఇవ్వడము, డిసైపుల్స్ మేకింగ్ అని చెప్పడము చేసి కొన్ని వేరే కారణాల్లో వాళ్ళని మ్యానిపులేట్ చేయడము, ఎక్స్ప్లాయిట్ చేయడము, కంట్రోల్ చేయడము మనం చూస్తూ ఉంటాం. మరి ఈ ట్రూ డిసైపుల్షిప్ లేక స్లేవరీ ఇన్ డిస్గైజ్ ఆఫ్ డిసైపుల్షిప్ అనగా ఏంటి? శిష్యత్వం ముసుగులో బానిసత్వము లేక నిజమైన శిష్యత్వము ఏంటి అంటే క్రీస్తు మనల్ని శిష్యులుగా ఉండమని పిలిచాడు. He called us to listen to his word and obey his word. ఆయన బోధనలు వినడానికి, ఆయన వాక్యం చదవడానికి, వాక్యాన్ని లోపడడానికి, తద్వారా దేవునితో మనం సమయం గడపడానికి ఆయన మనం పిలిచాడు. మనం దేవునితో చక్కని రిలేషన్షిప్ మనం పెంచుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సో దాన్నే ఆ శిష్యులుగా తయారు చేయడమే ఆ రోజుల్లో యేసయ్య 12 మంది శిష్యులను చేశాడు. ఆ 12 మంది శిష్యులు కూడా అనేక మందిని తర్వాత ఫాలోవర్స్ గా తయారు చేసి అనేక దేశాలకి, ప్రాంతాలకి వెళ్ళారు, దేవుని గురించి సువార్త ప్రకటించారు. అలాగే తర్వాత మిషనరీలుగా వచ్చారు, ఎంతో సువార్త చేశారు, దేవుడి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా మందిరాలు, సేవకులు మనం చూస్తా ఉన్నాము, శిష్యులుగా తయారు చేస్తున్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అంతా మంచిదే. కానీ అది ఎంతవరకు నిజంగా హార్ట్ఫుల్ గా పాజిటివ్ గా జరుగుతుంది లేక దాన్ని నెగిటివ్ గా చేస్తున్నారు అనేది మనము ఈ రోజు చూద్దాం. కొన్ని గుర్తులు, ఇది నిజమైన శిష్యత్వమా లేక నిజంగా సేవకుడు లేదా ఒక బోధకుడు ఆ సంఘంలో ఉన్న వారిని నిజంగా వారిని సేవకులుగా తయారు చేద్దాం, దేవుడి కోసం వారిని వాడుదాము, దేవుని సువార్త వ్యాప్తి కొరకు మనము యవనస్తుల్ని తయారు చేద్దామని అనుకుంటున్నారా? లేక అలా పిలిచి శిష్యులుగా మిమ్మల్ని చేస్తాను అని పిలిచి చివరికి వారిని బానిసలుగా తయారు చేయడము, ఆ సంఘంలో మందిరంలో వారిని డెవలప్ చేయకుండా, ఆత్మీయంగా వాళ్ళని డెవలప్ చేయకుండా మందిర యాక్టివిటీస్ లో వారి గెయిన్ కోసం, వారికి డెవలప్మెంట్ అవ్వడం కోసం, పర్సనల్ డెవలప్మెంట్ కోసం వాడుకుంటున్నారు అనేది ఈ రోజు మనం చూడొచ్చు. కొన్ని గుర్తులు ఏంటంటే అది నిజంగా మనల్ని సేవ కోసం పిలుస్తున్నారా లేక వారి గెయిన్ కోసం, వారి మెప్పు కోసం, లేక వారు పేరు సంపాదించడం కోసం పిలుస్తున్నారా, వాడుకుంటున్నారా అని తెలుసుకోవడానికి మొదటిది గుడ్డిగా విధేయతను కోరతారు. వాళ్ళు ఎటువంటి నాయకుడైనా బోధకుడైనా ఆ సంఘంలో అక్కడ ఉన్న వారిని బ్లైండ్ గా డిమాండ్స్, బ్లైండ్ ఒబీడియన్స్, మీరు ఇది నేను చెప్పాను, ఇది మీరు ఫాలో అవ్వాల్సిందే, మీరు విధేయత చూపించాల్సిందే, గుడ్డిగా విధేయతని కోరతాడు. ఇలా ఎవరైనా డిమాండ్ చేసి మీరు విధేయత చూపించాలి, నేను చెప్పిందే మీరు చెయ్యాలి, మీరు నాకు ఎదురు ప్రశ్న వేయకూడదు, నేను ఏం చెప్తే అది చెయ్యాలి, నేను ఏం చెప్తే అది జరగాలి, ఇగో ఇవి రూల్స్, ఈ మందిరంలో ఈ రూల్స్ ఉన్నాయి, ఈ సేవలో ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ నేను పాటించాలి, ఎవరు దాన్ని ఎదురు ప్రశ్నించడానికి లేదు, ఎవరు ఏదైనా డౌట్ వచ్చినా క్లారిఫికేషన్ అడగడానికి లేదు. ఫ్రీడమ్ అనేది ఉండకుండా గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తారంటే యూ నీడ్ టు ఒబే, డిమాండ్స్ ఒబీడియన్స్. ఒక్కొక్కసారి బలహీనతలు బట్టి, విశ్వాసుల్లో ఉన్న అపరాధ భావాన్ని బట్టి వాళ్ళని భయపెట్టో లేకపోతే ఏదో ఒక పరిస్థితిని, సిచ్యువేషన్ క్రియేట్ చేసి వారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గోల్ ఏంటంటే దే వాంట్ టు కంట్రోల్ ది బిలీవర్స్ అండ్ దే వాంట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ గ్రో ఇన్ దేర్ పర్సనల్ డెవలప్మెంట్. కంట్రోల్ ఈజ్ నాట్ టు డిసైపుల్షిప్. మరి కంట్రోల్ అనేది బైబిల్ చెప్తుంది, బైబిల్ ప్రకారము ఇది నిజమైన శిష్యత్వం కాదు, నిజమైన సేవ కాదు. నిజమైన సేవ ఏంటంటే వాలంటీర్ గా మనకు మనము స్వచ్ఛందంగా దేవుని కొరకు, దేవుని సేవ చేయడానికి వెళ్ళాలి. ఆ సేవలో మనము ఆనందంగా సేవ చేయాలి, సంతోషంగా సేవ చేయాలి, మన ఆత్మ సంతృప్తి కలిగి ఉంటాము. మనం దేవుని సేవ చేసినప్పుడు, మనం సేవ చేస్తున్నప్పుడు, దేవుని కొరకు పరిచయంలో మనం పాల్పంచుకున్నప్పుడు అటువంటి ఆనందం లేకపోయినా, ఆ సంతోషం లేకపోయినా, మన ఆత్మ సంతృప్తి లేకపోయినా అది నిజమైన సేవ లేక మనం బలవంతంగా ఎవరో ప్రలోభ పెట్టడం వల్ల, ఎవరో భయపెట్టడం వల్ల, ఎవరికో మనం భయపడడం వల్ల మనం ఆ సేవ చేస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఇవేమీ లేకపోతే, ఆనందం లేకపోయినా, సంతోషం లేకపోయినా, తృప్తి లేకపోయినా, ఏదో మనకున్న బలహీనతను బట్టి మనం బయట ఉండలేక పరిచయం చేద్దాము అని ఎందుకో మనకు తెలియకుండా మనం ఆ సేవలో ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ట్రూ డిసైపుల్షిప్. ఇది బానిసత్వంలోకి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ సేవకులు కూడా వారికి నచ్చిన విధంగా బైబిల్లో ఉన్న వాక్యాలే తీసి వాటిని ట్విస్ట్ చేసి, మ్యానిపులేట్ చేసి, అంటే
అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాక్యాన్ని వాళ్ళకి అనుకూలంగా చేయడము. ఉదాహరణకి ఏదైనా ఒక పని అక్కడ జరగాలి అంటే ఆ రోజు వాక్యము చెప్పినట్టుగా ఒక కాసేపు వాక్యం బోధించి తద్వారా అక్కడ యవనస్తులందరిని పిలిచి ఆ రోజు కార్యక్రమాలంతా వారితో చేయించుకోవడము. అల్టిమేట్ గా అక్కడ ఉన్న పనులు జరిగించుకోవడం కోసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే వాళ్ళు బోధిస్తారు కూడా. మన మీద కంట్రోల్ కోసము వాళ్ళకున్న పవర్ ని, వాళ్ళకున్న అథారిటీని మన మీద మోపడానికి తయారు చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. 1వ వచనం నుంచి 12వ వచనం వరకు, మీ మీద మీ పైన ఉన్నవారు ఏం చేస్తారంట, మోయశక్యం కాని భారములు మీ మీద బరువులు పెడతా ఉంటారు. వాళ్ళు ఏమి పని చేయరు, కానీ వాళ్ళు ప్రతి పని కూడా మీతో చేయించాలని జరగాలని చేస్తూ ఉంటారు. ఎంతసేపు పని పని చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో మనం చూస్తాం, ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వారానికి ఒక కార్యక్రమం, లేకపోతే నెలకో కార్యక్రమం, ఏదో ఒక యానివర్సరీ అనో, సెలబ్రేషన్స్ అనో, బర్త్డే సెలబ్రేషన్స్ అనో, సంథింగ్ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమానికి మనుషులు కావాలి, యవనస్తులు కావాలి. పిలుస్తారు. పిలిచి వారిని సంపూర్ణంగా వారికున్న సమయాన్ని, వారికున్న ధనాన్ని, వారికున్న ఎనర్జీని అంతా కూడా వాడుకుంటారు. వాడుకొని ఏం చేస్తారంటే చివరికి వారు గ్రో అవడానికి, సంఘము డెవలప్ అవడానికి, అక్కడ ఉన్న సేవకులు ఫేమస్ అవడానికి, వాళ్ళ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది. కానీ అక్కడికి వచ్చి సేవలో పాలు పంచుకున్న వారి కోసం వారి సమయాన్ని వెచ్చించడం, వాళ్ళ ధనాన్ని వెచ్చించడం, ఎనర్జీని అక్కడ స్పెండ్ చేయడం వల్ల తద్వారా వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కోసం ఏమైనా అక్కడ సేవకులు ఆలోచిస్తున్నారంటే అది ఎక్కడా కూడా కనబడడం లేదు. సేవకులు యవనస్తులు ఆత్మీయంగా ఎదగాలని, వారు ఆత్మీయంగా ఇంకా దేవుని దగ్గర అవ్వాలని అటువంటి క్లాసెస్ కానీ, అటువంటి బోధ కానీ ఎక్కడ ఉన్నట్టుగా, అసలు అటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా మనం ఈ రోజుల్లో అది ఎక్కడ కూడా కనబడటం లేదు. నార్మల్ గా మనకు తెలుసు, చర్చిలో సాధారణంగా విశ్వాసి వెళ్ళి వచ్చినప్పుడు ప్రేమగా భక్తిగా ఉంటారు. తర్వాత ఒక సాధారణ విశ్వాసిగా ఆదివారం వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు చక్కగా మంచిగా దేవునికి ప్రార్థన చేసుకోవడం, భక్తిగా ఉండడం, బైబిల్ చదువుకోవడం, మంచిగా రిలేషన్షిప్ కలిగి ఉంటాం. ఒకసారి మనము ఏదో ఒకటి మనం దేవునికి చెయ్యాలి, దేవుని సేవలో పాల్పంచుకోవాలని అనుకుని సేవలోకి వెళ్ళిన తర్వాత ఆ పని ఒత్తిడిలో పడిపోయి, ఆ పనిలో నిమగ్నం అయిపోయి, పని ఎక్కువైపోయి, ఒక్కొక్కసారి వాక్యం వినడానికి కూడా సమయం లేకుండా, బైబిల్ చదువుకోవడానికి సమయం లేకుండా, ప్రార్థన చేయడానికి కూడా టైము లేక అలా పనుల్లో నిమగ్నం అయిపోయి ఏమవుతుందంటే ఒకసారి సాధారణ విశ్వాసి కంటే ఇంకా తక్కువగా మనము పడిపోవడము, దేవునికి దూరం అయిపోవడము మనం చూస్తూ ఉంటాము. ఒక సాధారణ వ్యక్తికి ఉండాల్సిన విశ్వాసంలో కూడా మనము ఉండకుండా బలహీనపడిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా సాతాను ఒకసారి మనం మోసం చేస్తూ ఉంటాడు, మనం మోసపోతూనే ఉంటాం. ఎక్కువ సమయం పనుల మీద మనము మనసు పెట్టడం వల్ల ఎక్కడ కూడా మనకి భక్తి భావము, ఉన్న భక్తి కూడా పోతుంది. అది ఆ పని అయిపోవాలి, పని జరగాలి, పని అవ్వకపోతే నన్ను అడుగుతారు అని చెప్పి ఆ భయంతో సేవ చేస్తూ ఉంటామే. కానీ తద్వారా దేవుని సేవలో సంతోషంగా, ఆనందంగా, వాక్యంలో ఇంకా బలపడాలి, నన్ను నేను మార్చుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి అనే మనసు మనకు లేకుండా అయిపోతుంది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారము అనేక యవనస్తుల్లో, అనేక సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమం. దిస్ ఈస్ స్లేవరీ ఇన్ డిస్గైజ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇదే డిసైపుల్షిప్ లేక సేవ ముసుగులో జరుగుతున్న ఒక బానిసత్వం. అనేక యవనస్తుల్ని దేవుడి కోసం జీవించాలి, దేవుడి కోసము నేను ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని మహింపరచాలి అనే అనేక మంది యవనస్తుల్ని ఈ రోజుల్లో వారి పర్సనల్ గురించి ఆ మందిరంలో డెవలప్మెంట్ కోసం వాడుకుంటూ ఒక బానిసత్వంగా తయారు చేయడము ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కంట్రోల్, ఫస్ట్ థింగ్ ఏంటంటే కంట్రోల్ చేద్దాం. ఎవరెవరైతే సేవలో ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేసి, గైడెన్స్ ఉండదు. మనం ఏదన్నా ఒక బైబిల్ గురించి ప్రశ్నిస్తున్నా, ఈ బైబిల్లో ఒక డౌట్ ఉంది, నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కనబడరు. ఎంతసేపు వాలంటీర్ గా మనం సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని కంట్రోల్ చేయడానికి బైబిల్లో ఉన్న వాక్యాలను కూడా తారుమారు చేసి వారికి అనుగుణంగా మార్చుకోవడము మనం చూస్తాం. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. చేయాల్సిన సేవ కంట్రోల్లోకి వెళ్ళిపోతా ఉంటాము. భయంతో చేసేలా చేస్తారు, స్వేచ్ఛ ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. మనము క్రీస్తులో దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ ఫ్రీడమ్ లేకుండా చేసేస్తారు. ప్రేమతో సేవ చేయమన్నాడు. ప్రేమతో ఇతరుల్ని మనం ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళకి ప్రేమను చూపించాలని యేసయ్య బోధిస్తే, ఇక్కడ మాత్రం మనము ప్రేమను కోల్పోతాం. ఇతరుల పట్ల కోపము, ద్వేషము కలిగి ఉంటాము, భయపెట్టి పనులు చేసుకుంటా ఉంటారు. అలాగే రెండోది అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అధికార దుర్వినియోగం. ఇంకా దీని గురించి మనకు బాగా తెలుసు.
మన పైన అధికారులు సేవలో మన ముందుకు నడిపించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న పవర్ని బట్టి మిగతా వారిని ఎవరైనా యాక్టివ్ గా ఉన్నా, ఎవరైనా చక్కగా బోధించాలని ఆశపడినా, వాకింగ్ కొంచెం బాగా తెలిసి వాకింగ్ కొంచెం మాట్లాడాలి అని ఎవరైనా వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వారిని తొక్కేయాలని, వారిని పక్కకి తీసేయాలని, అవసరమైతే వాళ్ళని బయట పంపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. ఇది రెండోది. మొదటి మనం ఏం చూసాము, కంట్రోల్, గైడెన్స్ ఉండదు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండోది అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. మూడోది ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ. అనేక విస్తారమైన పనులు, మొయ్యశక్యము కాని బరువులు మన మీద వేసి మన విశ్వాసుల్లో వారికున్న ఎనర్జీని మొత్తం తీసేసుకుంటారు, వారికున్న సమయాన్ని దొంగిలిస్తారు, వారికున్న ధనాన్ని కూడా దొంగిలిస్తారు. ఎందుకంటే యాక్టివిటీ జరగాలన్నా, కార్యక్రమాలు జరగాలన్నా సంఘాల్లో ధనం అవసరము, ధనము తీసుకుంటారు, మనుషుల అవసరము, వారి సమయాన్ని తీసుకుంటారు, వారికున్న ఎనర్జీని తీసుకుంటారు. ఇవన్నీ వాడుకుంటారు. ఎందుకు వాడుకుంటారంటే వారు పర్సనల్ గా డెవలప్ అవ్వడం కోసం, వారు ఫేమస్ అవ్వడం కోసం, అలాగే ఆ మందిరము ఫేమస్ అవ్వడం కోసం వాడుకుంటారు. కానీ ఏ సేవకుడు కానీ, అక్కడ ఉన్న నాయకులకు కానీ ఫలానా విశ్వాసులు దేవుల్లో ఉన్నారు, దేవుల్లో చక్కగా ఎదుగుతున్నారు, ఇంకా వారిని మనము బైబిల్ని బాగా బోధించి వారిని ఇంకా దేవుని దగ్గరగా చేయాలి, వాళ్ళ ఆత్మకి మనము ఇంకా ఎక్కువ చక్కని గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎదుగుతారు, వారిని చక్కగా సేవకులుగా తయారు చేద్దాం, వారు కూడా 10 మందికి బోధించాలి అనే మైండ్ కానీ, అటువంటి కాన్సెప్ట్ కానీ ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఎక్కడా మనం చూడము. నాలుగోదిగా లాస్ ఆఫ్ ఆటోనమీ, నో ఫ్రీడమ్. అసలు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా చేసేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది మనం చెయ్యాలి. బైబిల్లో ఇది ఉంది కదా, మరి మనం చేస్తుంది వేరేగా ఉంది కదా, ఇది బైబిల్లో ఎక్కడా ఇది ఉంది కానీ ఇది మనం చేస్తున్నాం కదా అని అడిగితే మనల్ని ప్రశ్నించడానికి కూడా మనకి భయం వేసేలాగా అటువంటి పరిస్థితులు తీసుకుని వస్తారు. సో గలతీయులకు 5:1 ఉంటుంది, ఫ్రీడమ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్, జీసస్ గేవ్ us ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అలాగే ఇటువంటి అథారిటీ నుంచి, ఇటువంటి అధికార దుర్వినియోగం నుంచి కూడా మనల్ని ఏం చేశాడు, దేవుడు మనల్ని స్వేచ్ఛనిచ్చాడు. మళ్ళీ ఆ దాస్యము కాడి క్రిందకి చిక్కుకొనకుడి అని వాక్యం సెలవిస్తుంది. డు నాట్ బి ఎంటాంగిల్డ్ అగైన్. మళ్ళీ మీరు ఆ దాసత్వం నుంచి, ఆ బానిసత్వం నుంచి, ఆ పాపం నుంచి నేను మిమ్మల్ని విడుదల చేశాను, మీకు విడుదలనిచ్చాను. విడుదల పొందుకున్న మీరు మళ్ళా ఈ సేవ రూపంలో, ఈ డిసైపుల్షిప్ అనే ముసుగులో వెళ్ళి మళ్ళీ బానిసలుగా మీరు ఎందుకు తయారవుతున్నారు, ఆ బానిసత్వం నుంచి మళ్ళీ మీరు వెళ్ళకండి అని వాక్యం సెలవిస్తుంది. సో వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్? మనకేంటంటే డిసైపుల్షిప్ లో నిజంగా సేవ చేయాలని భావనలు ఏమిటంటే, మొదటిగా స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలని అక్కడ ఉన్న సేవకులు కానీ, నాయకులు కానీ వాళ్ళు ఆలోచిస్తారు. అది లేకపోతే అది శిష్యత్వం కానీ కాదు, అది బానిసత్వం కింద మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎప్పుడు కూడా కంట్రోల్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. నువ్వు ఇలా చేయాలి, నేను చెప్పిందే చేయాలని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకున్న పవర్ ని దుర్వినియోగం చేస్తారు. వాళ్ళు సెల్ఫ్ గెయిన్ అవ్వడానికి, సెల్ఫ్ డెవలప్ అవ్వడానికి ఇవి వాడుకుంటా ఉంటారు. మనం యాక్చువల్ గా డిసైపుల్షిప్ అనగా బైబిల్ చెప్తుంది ఏంటంటే, మనల్ని దేవుడు ఆత్మీయంగా ఎదగమన్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని, వాక్యం ద్వారా మనము సరి చేసుకుంటూ మన ప్రవర్తన మారమని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ప్రవర్తన గురించి మాట్లాడరు, మన ఆత్మీయ ఎదుగుదల గురించి మాట్లాడరు. కేవలం అక్కడ పనులు జరగాలి, పనులు అవ్వాలి, దీని మాత్రమే అక్కడ ఆ మాటలు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగడం కోసం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. బైబిల్ సెలవిస్తుంది మనం ఆత్మీయంగా ఎదగాలి. అల్టిమేట్ గా మనం ఏమవ్వాలి అంటే క్రీస్తు లాంటి స్వరూపము మనం ధరించాలి. సో డిసైపుల్షిప్ ఇస్ అ చాయిస్. ఇది మనం ఎంపిక చేసుకుంటుంది. నేను శిష్యుడిగా ఉంటాను, లేక నేను సేవకు వెళ్తాను, సేవ చేస్తాను అనేది మన చాయిస్. అది మనం ఎన్నుకుంటాము. కానీ ఇది మనం వాలంటీర్ గా చూస్ చేసుకున్న తర్వాత, మనం ఎన్నుకుని సేవలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా వాళ్ళు ఆ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు తీసుకొని ఆ వచనాలని మ్యానిపులేట్ చేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి భయపెట్టి డిమాండ్ చేసి నెమ్మదిగా వారి కింద లోబడిలాగా చేసి వారు చెప్పిన పని అంతా చేయడానికి వాడుకుంటా ఉంటారు. తద్వారా సమయం అంతా వాళ్ళే తీసుకుని ఇంట్లో పిల్లలతో సమయం గడపకుండా, ఫ్యామిలీతో గడపకుండా, తల్లిదండ్రులతో గడపకుండా ఆ సమయం అంతా కూడా వారి కోసం సేవ చేసుకోవడానికి, వారి డెవలప్మెంట్ కోసం వాడుకోవడానికి వీళ్ళు చేసి ఒక బానిసలుగా చివరికి తయారు చేస్తారు. చేసిన తర్వాత ఈ సేవ పేరుతో సంపూర్ణంగా దోపిడీ అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు, చక్కని పేరు ప్రఖ్యాతులు సొసైటీలో వస్తూ ఉంటాయి. కానీ ఆ సంఘానికి వెళ్లే విశ్వాసులు మాత్రం అలాగే ఉండిపోతూ ఉంటారు. వారికి ఎటువంటి బొదుగు ఉండదు. చివరికి ఏమవుతుందంటే ఈ పనుల ఒత్తిడిలో పడిపోయి ప్రార్థన చేయడం కూడా మర్చిపోతారు. ప్రార్థన చేసే మనసు కూడా పోతుంది. అలాగే వాక్యము చదవాలనే ఇంట్రెస్ట్ పోతుంది. బైబిల్లో పక్కనే ఉంటుంది కానీ ఓపెన్ చేసి చదవాలనే మనస్సు కూడా
లేకుండా అయిపోతుంది. ఇదంతా కూడా చాలా మంది జీవితాల్లో జరిగే ప్రక్రియ. ఇది ఇది మామూలుగా ఒకేసారి వచ్చింది కాదు. ఒక్కొక్కరి యవనస్తుల్లో వాళ్ళు దేవుడి గురించి ఏదైనా చెయ్యాలి, సేవలో పాలుపంచుకోవాలి, దేవుడి కోసము, దేవుడి నామం నిమిత్తమై, ఆయన నామ మహిమార్థమై జీవించాలనుకున్న వారిలో నెమ్మదిగా వారికి తెలియకుండానే సైడ్ ట్రాక్ అవుతూ వారిని బానిసలుగా చేయడము, తద్వారా దేవునికి దూరం చేయడము, తద్వారా వారికి తెలియకుండానే బలహీనత పడిపోవడము, ఆత్మీయంగా ఎదగడం కాదు కదా, ఆత్మీయంగా మరుగుజ్జులుగా తయారు చేసే ఒక పెద్ద ప్రణాళిక మనము పడిపోయి, మనకు తెలియకుండానే ఆ ప్లాన్ లో పడిపోయి దేవునికి దూరంగా జీవించి చివరకు మనకి ఉపయోగం లేకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకు ఉపయోగం లేకుండా, మనము సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, భయంతో, టెన్షన్స్ తో మనము బయటికి రాక, లోపలికి వెళ్ళలేక, ఉండలేక, మనము బాధతో, నష్టంతో, కష్టంగా సేవ చేసే సేవ చేసే వారిని మనం చూస్తున్నాం. సో ప్రార్థన చేద్దాము. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితులు మనం ఉన్నట్లయితే దేవుడి గైడెన్స్ మనం అడగాలి. దేవుని అడగాలి, దేవా నేను చేస్తుంది సరైన సేవ, నేను సరైన సేవలో ఉన్నానా, సరైన సంఘంలో ఉన్నానా, నేను చేసే సేవ మీకు ఇష్టమవుతుందా, మీ చిత్త ప్రకారంగా ఉందా, లేక నేను మీకు వ్యతిరేకంగా వెళ్తున్నానా, నాకు సరైన గైడెన్స్ ఇవ్వదేవా, నాకు చక్కని నాలెడ్జ్, మంచి జ్ఞానం దయచేదేవా. అప్పుడు దేవుడు తప్పకుండా మనకి చక్కని గైడెన్స్ ఇస్తాడు, చక్కగా నాలెడ్జ్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. తద్వారా ఏది సరైన సేవ, ఏది వారి కోసము, పర్సనల్ గెయిన్ కోసం వాడుకుంటున్న సేవ, నిజమైన డిసైపుల్షిప్, ట్రూ డిసైపుల్షిప్ అంటే ఏంటి, ఈ డిసైపుల్షిప్ లేక సేవ ముసుగులో జరుగుతున్న ఈ బానిసత్వము అనే తేడా మనకు దేవుడు తెలియజేస్తాడు. థ్యాంక్ యూ.